మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు వేదిక్ న్యూట్రిషనిస్ట్, లైఫ్ కోచ్ వనజ రామశెట్టి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. వనజ గారు నమస్తే అండి. నమస్తే మా. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ప్రపంచంలో రోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అయితే ప్రత్యేకంగా మన హైదరాబాద్ గురించి మాట్లాడితేనండి, ఈ మధ్య జస్ట్ నార్మల్ గా ఏదైనా రీల్ చూసినా లేకపోతే ఏదైనా న్యూస్ విన్నా, పలానా చోట ఫుడ్ కంటామినేషన్, ఈ హోటల్లో మీరు ఫుడ్ తిన్నారా, అయితే మీ పని అయిపోయినట్టే, మొత్తం అది పురుగుల భోజనమే అని అక్కడ వీడియోలు పెట్టే వాళ్ళు కొంతమంది. తర్వాత రైడింగ్ చేస్తే, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రైడింగ్ చేస్తే బయటపడ్డటువంటి కుళ్ళిపోయిన పదార్థాలు గాని, భయం వేస్తుంది బయటకు వెళ్ళి భోజనం చేయాలన్నా, ఏదైనా తిందామన్నా కూడా. అలాంటి పరిస్థితి వచ్చేసింది. ఎందుకు ఇంతగా మారిపోయింది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో సిరీస్ ఆఫ్ న్యూస్ చూస్తే మోమోస్ తిని కొంతమంది పిల్లలు హాస్పిటలైజ్ అయ్యారు, బిర్యానీ తిని ఫుడ్ పాయిజనింగ్ అయ్యి చనిపోయిన కేసెస్ కూడా చూసాము, షవర్మా తిని ఫుడ్ పాయిజనింగ్ అయిపోయి. సో ఇలాగా సిరీస్ అంటే ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్. అయితే రీసెంట్ స్టాటిస్టిక్స్లో మనకి ఏం తెలిసింది అంటే, హైదరాబాద్ 19 సిటీస్లో సర్వే చేస్తే హైదరాబాద్ ఈజ్ ఇన్ ద టాప్ అనమాట. దేనికి? ఫుడ్ కల్తీ విషయంలో. ఓకే, క్వాలిటీ ఆఫ్ ఫుడ్లో లాస్ట్, కల్తీలో ఫస్ట్. అంటే చూడండి ఎలా ఉందో హైదరాబాద్. ఇంకొకటి ఏంటంటే, సర్వే ప్రకారం హైదరాబాద్లో క్లోజ్ టు 1,00,000కి మించి హోటల్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ స్టార్ హోటల్స్ కానివ్వండి, స్ట్రీట్ సైడ్ ఫుడ్ కానివ్వండి, ఏదైనా 1,30,000 దాకా ఉన్నాయి. అందులో ప్రాపర్గా అంటే పర్మిషన్స్ ఉన్న హోటల్స్ 75,000 వరకు ఉంటే, మిగతా అవన్నీ వితౌట్ పర్మిషన్స్ స్టార్ట్ చేసేసినాయి. వితౌట్ పర్మిషన్స్ మేబీ కరోనా తర్వాత బాగా ఎక్కువైపోయినాయి అని ఎక్స్పెక్ట్ బాగా ఎక్కువైపోయాయి. ఓకే, ఎందుకంటే ఆ కోవిడ్ టైంలో ఇప్పుడు అందరికీ ఏంటంటే లీడింగ్ బిజినెసెస్ ఏవి? ఒకటి హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఆఫ్ కోర్స్, 2 ఫుడ్ బిజినెస్, 3వది ఫ్యాషన్. ఇప్పుడు లీడింగ్ గా ఉన్నాయంటే, ఇవన్నిటి మీద టాప్ ఉందంటే హాస్పిటల్స్. ఎందుకంటే రోగాలు పడి అక్కడికే కదా వెళ్తున్నాము. అయితే ఈ ఫుడ్ కంటామినేషన్ విషయంలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, మనకు అవగాహన. ఇప్పుడు అంటే సేల్ పెరిగిపోయింది, ఫుడ్కి డిమాండ్ని మీట్ అవ్వాలి అవతల మనిషి. ఓకే, మనం ఇంత ఆర్డర్స్ పెట్టేస్తుంటే, బికాస్ ఇట్ ఈస్ ఈజీ కదా. స్విగ్గీ ఎన్ని యాప్స్ ఉన్నాయి, 10 నిమిషాల్లో డెలివరీ చేయాలి ఒక మనిషి. హాఫ్ అన్ అవర్లో నాకు కావాల్సిన ఫుడ్ నా ముందుకు రావాలి అంటే, మామూలుగా అదే ఫుడ్ మనం ఇంట్లో ఉండాలంటే 2 hours టైం పడుతుంది. అదే ఫుడ్ అరగంటలో మన చేతిలో ఉంటుందంటే, వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేసినవన్నీ మసాలాలు కానీ, ఆల్రెడీ ఫ్రోజన్ ఫుడ్స్ కానీ అన్ని పెట్టి మనకి వాళ్ళు పంపించేస్తున్నారు. జస్ట్ వెయిట్ చేసి ఇచ్చేస్తున్నారు అంతే. ఈ చిన్న లాజిక్ మనం మిస్ అయిపోతుంది. అంటే అది ఎందుకో అర్థం అవ్వట్లేదు. ఇంట్లోనే కూరగాయలు కట్ చేసి, వంట వండి, ప్రతిదీ అన్ని రెడీ చేసుకుని, ఎంతమంది ఉన్నా 1 hour మ్యామ్, ఏది కాదన్నా. ఒక 4 ఉన్నా, ఒక జాయింట్ ఫ్యామిలీలో 4 కూరలు కట్ చేసి చేసిన, స్టవ్ మీద ఒక ఫుడ్ వండాలి అంటే గనక ఒక సర్టెన్ టైం ఉంటుంది కదా, ఇన్ని నిమిషాలు అని పడుతుంది. అది లేకుండా వచ్చేస్తున్నాయి. కాబట్టి అది ఆలోచించకుండా మనం ఆర్డర్ చేసేస్తుంటాం. కలర్ఫుల్ ఫొటోస్ అవి చూసి ఆర్డర్ చేసేసాక లాస్ట్లో ఏమవుతుంది? లాస్ట్లో మనం అన్ని తిన్నాక ఇంకా ఏంటంటే, వారానికి 4 సార్లు, వారానికి 5 సార్లు, వారానికి అన్ని రోజులు బయట తినే వాళ్ళని కూడా చాలా మందిని చూస్తున్నాం అనమాట. వంట చేయడం అన్నది ఒక బోరింగ్, ఇది చాలా టైం కన్స్యూమింగ్, టైం వేస్ట్. వంట చేయాలంటే చాలా ఇరిటేట్ అయిపోయే ఆడవాళ్ళు చాలా మందిని చూస్తున్నాం మనం. ఓకే, కానీ ఏంటంటే దీనివల్ల మనకు వచ్చే లాంగ్ టర్మ్ ఒబిసిటీ అని, మనం ఇవన్నీ అయిపోయాక నెక్స్ట్ ఏం చేస్తాం? ఇమీడియట్గా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని ఒకరి దగ్గరికి వెళ్తాము, హెయిర్ లాస్ అవుతుందని ఒకరి దగ్గరికి, స్కిన్ డిజీజ్ వస్తున్నాయని వెళ్తున్నాం, లేదా క్యాన్సర్స్ వస్తున్నాయని వెళ్తున్నాం. సో ఇవన్నిటికీ అసలు ఒబిసిటీ మెయిన్ ఇంపార్టెంట్గా ఇవన్నీ వస్తున్నాయని వెళ్తున్నాం. ఇప్పుడు ఇంత స్టాటిస్టిక్స్ చెప్పిన తర్వాత సిటీ వైజ్ హైదరాబాద్ మరకే తీసుకుందాం. హైదరాబాద్లో ఎంతమంది పాపులేషన్ ఉన్నారు, అందులో ఎంతమంది రోజుకి బయటకు వెళ్ళి తింటున్నారు, వారానికి ఎన్నిసార్లు తింటున్నారు, పిల్లలకి ఎంతవరకు వండి పెడుతున్నారు, ఇది చూడకుండా మనం ఏంటంటే రోగాలు కొనుక్కున్నట్టే తప్పిస్తే ఇందులో మనం చేసేది ఇట్స్ ఆల్ వేస్ట్ ఆఫ్ మనీ అంతే. ఓకే, అయితే అఫ్ కోర్స్ గవర్నమెంట్ తీసుకునే యాక్షన్స్ గవర్నమెంట్ తీసుకుంటుంది, ఇవన్నీ అలా ఉన్నా కానీ మన వంతుగా మనం ఏం చేయొచ్చు ఇవన్నీ అవాయిడ్ చేయడానికన్నా ఆలోచించాలి. పిల్లలకి కావచ్చు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి కానీ, అఫ్ కోర్స్ పెద్దవాళ్ళు కూడా చాలా మందికి ఒక ఫేవరెట్ ఫుడ్ ఉంటుంది మ్యామ్, పానీపూరి. పానీ పవిత్రం, ఆ పూరి పరమ పవిత్రం అన్నట్టు ఇంకా ఉండలేరు తినకుండా. కనీసం పోనీ ఎంత తగ్గించుకున్న వారంలో ఒకసారైనా తినేవాళ్ళు. కానీ కొన్ని వీడియోస్ చూస్తా, మీరు రోజు ఇష్టంగా తినే పానీపూరిని ఎలా తయారు చేస్తారో తెలుసా అని కొన్ని విజువల్స్ చూసానండి. ఆ పిండిని కాళ్లతో తొక్కి, ఆ చుట్టూ ఉన్న ప్లేస్ అంతా అన్హైజీనిక్ గా ఉంటుంది, అలాంటి దగ్గర అంతా చేసేస్తూ ఉంటారు. అవి చూస్తాం కానీ మళ్ళీ ఎందుకో మర్చిపోతాం మనం. అంతే, మన మనుషుల్లో ఉన్న పెద్ద గుణం ఏంటంటే చూస్తాం మర్చిపోతాం అసలు. అంటే మన బాడీకి హాని చేస్తున్నటువంటి ఈ జంక్ ఫుడ్ ని మానేయటం ఎలా
ఆ టిప్స్ ఏమైనా ఉంటే చెప్పండి. డెఫినెట్గా అంటే మనం ఇమీడియట్గా అనుకోగానే మానేయం. ఇప్పుడు చాలా మంది ఆల్కహాల్ తాగే వాళ్ళకి ఒక న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకుంటారు. ఇక ఈ ఫస్ట్ నుంచి నేను మందు తాగను, ఈ ఫస్ట్ నుంచి నేను ఏం చేయను. కానీ ఓ వారం ఎక్సర్సైజ్ విషయంలో కూడా అంతే. ఈ జనవరి 1 రాగానే ఇప్పుడు రెజల్యూషన్స్ వస్తాయి. 3 నెలలకు కట్టేస్తాం మేము జిమ్. 3 నెలలు మళ్ళీ మనం 10 రోజుల తర్వాత మళ్ళీ దాని జోలికి వెళ్ళాం అనమాట. అంతే. ఎందుకంటే మనం మన బాడీని మన మైండ్ని కోఆర్డినేషన్ పోయింది మనకి. యాక్చువల్ మనం వినం అనమాట. ఇంకా క్రేవింగ్స్ తట్టుకోలేము మనం. అందుకని ఏమంటారంటే యోగాలు కానివ్వండి, మెడిటేషన్స్ కానివ్వండి, ఏదైనా ఒకటి స్టార్ట్ చేస్తే కంటిన్యూస్గా ఒక 90 days చేయాలి అంటారు. క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోవడం కానీ అన్నీ చేస్తే మన బాడీ ట్యూన్ అయిపోతుంది. అది యోగా అవ్వచ్చు, ఎక్సర్సైజ్ అవ్వచ్చు, గుడ్ హ్యాబిట్స్కి అలవాటు చేసుకోవడం అవ్వచ్చు. ఓకే అవన్నిటిని అంటే అది రిపీటెడ్గా మనం దాని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా తింటున్నాము అంటే ఆ మన చేతిలో ఉన్న ఆహారము ఏమేం చేస్తుంది మన బాడీకి అని ఒక్క అండర్స్టాండింగ్ ఉండాలి మనకి. షుగర్ తీసుకుంటాం చేతిలో. నేనైతే షుగర్ తినొద్దు, మైదా తినొద్దు, ఇది తినొద్దు, అది తినొద్దు అని నేనేం చెప్పను అట్లా. ఎందుకంటే షుగర్ కానివ్వండి, టీ, కాఫీలు మన తరతరాల నుంచి వస్తూనే ఉన్నాయి. కాకపోతే దాని లిమిట్స్ ఏంటన్నా తెలుసుకోవాలి మనం. ఒక లిమిట్, ఇప్పుడు ఏదైనా పండగ పాపం వస్తే మైదాతో ఏదో చేయాల్సి వస్తుంది, తప్పదు. ఇంకా అది మానేయండి అంటే మానడం కుదరదు కదా అట్లా. సో యూ కంటిన్యూ. కానీ మీరు బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏమేమి యాడ్ చేస్తున్నారు, అందులో ఎటువంటి ఫుడ్స్ యాడ్ చేస్తున్నారు, ఎటువంటి కలర్స్ యాడ్ చేస్తున్నారు అని ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఇవన్నీ తిని మీరు వెయిట్ లాస్ అవ్వాలి, అయ్యో నేను వెయిట్ లాస్ అవ్వట్లేదు, అయ్యో నా జుట్టు ఊడిపోతుంది, అయ్యో నాకు ఏదో అవుతుందంటే ఇట్ డజంట్ వర్క్ దట్ వే. చాలా మంది పేరెంట్స్ క్వశ్చన్ ఇది, ఈ జంక్ ఫుడ్ బాగా అలవాటు అయిపోయింది వీళ్ళకి, ఎలా మాన్పించాలండి అని అడుగుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జంక్ ఫుడ్ మానిపించాలంటే పిల్లలకి డైవర్షన్స్ లేవమ్మా. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జంక్ ఈజ్ అన్ ఎమోషనల్ ఈటింగ్. వాళ్ళ ఎమోషనల్ ఈటింగే ఏం తోచదు వాళ్ళకి, ఎందుకంటే యాక్టివిటీస్ లేవు కాబట్టి. నాకు పిజ్జా తెప్పించి, నాకు బర్గర్ తెప్పించి, నాకు చిప్స్ తెప్పించి, ఇంతే గోల ఇంట్లో తప్పిస్తే. అది మనం యాక్టివిటీలోకి డైవర్ట్ చేస్తే పిల్లల్ని, పేరెంట్స్ రోల్ చాలా ఉంటుంది అక్కడ. ఇంట్లో జంక్స్ అన్ని తీసేసి ఆ టైంకి వాళ్ళు తినగలిగే ఫుడ్ అంటే డేట్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి, ఫ్రూట్స్ మొదలుపెట్టి, ఇంట్లో చేసే సున్నుండలో, చిక్కీలో, నువ్వులు ఉండలో, అది మన ప్రయత్నం పేరెంట్స్గా. పిల్లలు ఎలాగో వినరు కదా, వాళ్ళ టాంట్రమ్స్ ఎలాగో త్రో చేస్తారు. అంటే అవే ఇప్పుడు బయట చేసేవే ఇంట్లో చేస్తూ ఉంటారు. మేము ఫ్రెంచ్ ఫ్రైజే మేము ఇంట్లో తయారు చేస్తాం అని చెప్పి, చిప్సే మేము ఇంట్లో తయారు చేస్తాం, అవి తినిపించొచ్చా? ఎస్, ఎగ్జాక్ట్లీ తినిపించవచ్చు. బయట చేసే దాంట్లో వాళ్ళు రకరకాల ప్రిజర్వేటివ్స్ యూజ్ చేస్తారు కదా, ఇంట్లో మనం అవేం చెయ్యము. సో పిల్లలకి అట్లా అలవాటు చేసి వాళ్ళు బాగా ఇట్లాంటి అల్లరి చేసే టైంలో వాళ్ళకి ఒక డైవర్షన్ అవసరం. ఈ మధ్య ఆ డైవర్షన్ లేక టీవీ చూస్తూ తినాలి, ఏం ఊసిపోక తినడం తప్పిస్తే పాపం వాళ్ళకి మనం ఏది అలవాటు చేస్తే అదే అలవాటు అవుతుంది. సో ఇలా జంక్ ఫుడ్, సో మాక్సిమం బయట ఫుడ్కే డిపెండ్ అయిపోయాం చాలా వరకు కూడా. ఇప్పుడు మనం హోటల్స్లో చూస్తే ఇంత దారుణంగా ఉంది. పెద్ద పెద్ద పేరున్నటువంటి హోటల్స్లోనే ఫుడ్ ఇలా కంటామినేట్ అయిపోయింది, అమ్మో అక్కడ తిన్నావా అని భయపడే పరిస్థితి. మరి ఇంకా ఆప్షన్ ఏముంది అంటే యాజ్ కామన్ పీపుల్ మనం ఏం చేయలేం. ఇట్స్ పెద్ద సంస్థలు, పెద్ద 75,000 లక్షకు పైగా హోటల్స్ ఉన్నాయి అంటే వెళ్ళే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అడగాల్సింది ఏంటంటే కిచెన్ యాక్సెస్ ఉండాలి. ఎవరైతే తినడానికి వెళ్తారో కిచెన్ చూపించండి అని అడగాలి అందరం. అది ఒక రెజల్యూషన్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, వెళ్ళి ఖచ్చితంగా ఒకసారి క్యాన్ వి సీ యువర్ కిచెన్. కొన్ని హోటల్స్ ఉన్నాయి మన కిచెన్ చూపిస్తారు, తీసుకెళ్ళి ప్లీజ్ కమ్ సీ అవర్ కిచెన్. అట్లాంటి ప్లేసెస్లో ఓకే తినొచ్చు. అండ్ వాళ్ళ కోల్డ్ రూమ్స్ చూపించమన్నాడు. కోల్డ్ రూమ్స్లో మటన్, చికెన్ ఇవన్నీ అక్కడ అంతా మన అంటే ఈ హోటల్లో వండే ఆహార పదార్థాలు అన్నీ ఆ కోల్డ్ రూమ్స్లో స్టోర్ అయి ఉంటాయి. సో కోల్డ్ రూమ్స్లో ఎప్పటి నుంచి ఎంతెంత స్టోర్ చేస్తున్నారో ఇవన్నీ కనుక్కొని ప్రతి ఒక్క కస్టమరు మాకు మీ కిచెన్ చూపించండి అని అడిగినప్పుడు ఆ హోటల్ మేనేజ్మెంట్ తీసుకెళ్ళి మనకి కిచెన్ చూపించిన రోజు ఈ కల్తీ గిల్తీ ఏం లేనట్టు వీ కెన్ లిటిల్ బిట్ కొంచెం రిలాక్స్ అవ్వచ్చు మనం. ఇది ఒక్కటే సొల్యూషన్ నన్ను అడిగితే. క్లౌడ్ కిచెన్ లో ఒకటి బాగా వచ్చేసాక మేము అసలు తెలియట్లేదు కదా వాళ్ళు ఎట్లా వండుతారు ఏమిటో. ఫొటోస్ చూసి మనము ఆర్డర్ చేసేస్తూ ఉంటాము, మనకు తెలియదు. కాబట్టి ఆథెంటిసిటీ అఫ్ కోర్స్ ఈ ఫుడ్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి మీద యాక్షన్ తీసుకుంటూ మన వంతు తగ్గించేయడమే. ఫస్ట్ బయట ఆహారం తగ్గిస్తే హోటల్స్ కూడా తగ్గుతాయి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. సో ఎంత కష్టమైనా ఇంట్లో చేసుకోవడం ప్రారంభించాలి. సింపుల్ ఫుడ్స్ అమ్మా, ఒకటి కొంచెం ట్రై చేయాలి సింపుల్ గా. అంటే కొన్ని రెసిపీస్ పెట్టుకోవాలి. ఈ రెసిపీ 15 నిమిషాల్లో నేను వండుతాను, వర్కింగ్ ఉమెన్ కి ఎస్పెషల్లీ ఒక రాసుకొని పెట్టుకొని ఈరోజు సాయంత్రం ఇదే వండుతానంటే అది వండేసుకుంటే అయిపోతుంది మనకి. దానికి పెద్ద ప్రొసీజర్ ఏమి ఉండదు. ఇది కొంచెం అలవాటు చేసుకోవాలి అందరూ కూడా. థ్యాంక్ యూ. వెల్కమ్.